అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగుండాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నానండి. యేసయ్య మాట చిన్న మాట అండి. కీర్తన గ్రంథము 50 అధ్యాయము 15 వచనం చదువుకుందామండి. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదును, నీవు నన్ను మహిమపరచెదు. చూడండి, ఇక్కడ ఆపత్కాలంలో నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడండి. చూడండి, నేను నిన్ను విడిపించేదును, నీవు నన్ను మహిమపరచెదు. చూడండి, ఆయన శ్రమల నుంచి ఎప్పుడైతే మనల్ని విడిపిస్తాడో మనకు ఆయన మీద ప్రేమ ఎక్కువైపోతుంది. అప్పటి నుంచి మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి. ఆయనకు ఆయన్ని మహిమపరుస్తామండి, ఘనపరుస్తాం. గొప్ప దేవుడు, అద్వితీయ కుమారుడు, ఆలోచనకర్త, జ్ఞానవంతుడు, ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు. చూడండి, మన దేవుడు లోకంలో అందరికంటే గొప్పవాడండి. నీవులాగుంటే నీకు విలువ రాదు. ఆయన నమ్ముకున్న బిడ్డలకి తోగ్గా ఉన్న వారిని తలగా చేసేస్తాడండి. ఎక్కడైతే పడిపోయి ఉంటావో అక్కడే నిన్ను పైకి లేవనెత్తాడండి. ఆయన లేపితే నువ్వెప్పుడు కిందకు పడిపోవండి. ఆయన పట్టుకుంటే నీ చెయ్య నువ్వెప్పుడు జారిపోవండి. నువ్వు పట్టుకుంటే ఆయన చెయ్య నువ్వు జారిపోతూ ఉంటావండి. ఎవరైతే ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తారో ఆయన దృష్టి వారి మీద ఉంటుందండి. మరి మీరు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నారు? మీ కుటుంబ సభ్యులన, మీ బిడ్డలన, ఈ లోకాస్తున్న, అందాన్న, బలాన్న, ధనాన్న? ఈ రోజున మనం పరిశీలించుకోవాలండి. చివరి దినాల్లో ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు బ్రతకాలండి. ఆయన నిత్యరాజ్యం చేరాలంటే నువ్వులాగుంటే నువ్వు ఆయన రాజ్యానికి అర్హురాలు కాదండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని గురించి మనం తెలుసుకుని కూడా నటనలో నటిస్తే, భక్తి చేస్తూ, అది దేవుడికి వ్యతిరేకమండి. ఎప్పుడు కూడా యథార్థవంతులుగా మనం ఉండాలి. యథార్థవంతుల వైపు, నీతిమంతుల వైపు ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉంటాయంటండి. మరి నీతి యథార్థత మనలో ఉంటే మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుందండి. మన హృదయాలు శుద్ధ హృదయము కలిగి ఉండాలండి. నా హృదయాన్ని శుద్ధ హృదయము కలుగజేయమని దావీదు గారు ప్రార్థిస్తున్నారండి. నా దోషములు కప్పుకోవట్లేదయ్యా, నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను అంటున్నాడండి రాజైన దావీదు మహారాజు గారు. మనమే పాటు వాళ్ళండి. మరి ఆయన గురించి మనం ఆయన వాక్యం విని కూడా ఎంతోమంది సేవకులు ప్రసంగాలు అంటున్నాం, కానీ యాదామావులుగా ఎన్ని సంవత్సరాలుగా తీసిపోతున్నాయండి. మనకి 40, 50, 60, 70, 80 సంవత్సరాలు కూడా వచ్చేసినా సరే బ్రతుకులు మార్చుకోవట్లేదు, మన జీవితాలు మార్చుకోవట్లేదు. మన స్థితిగతులు మారాలంటే దేవుని వైపు చూడాలండి. ఆయన వైపు చూస్తే నీ జీవితం మారుతుంది. మనుషుల వైపు నువ్వు చూస్తే నువ్వు పాడైపోతావు. యెహోవా వైపు చూడు, నీ జీవితం మార్పు చెందుతుంది. మరి దేవుని కొరకు బ్రతకాలని కాశ ఉంటే ఈ రోజునే నా జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాలను మారుస్తాడు. గొప్ప దేవుడిని నమ్ముకుందాం. అందరూ యెహోవా కొరకు ఎదురు చూసిన వారు నూతన బలం పొందుకుంటారు. మీకు అనారోగ్యంతో ఉన్నారా? యేసయ్య దగ్గరికి రండి, ఆయన స్వస్థపరుస్తాడు. మీరు పడిపోయి ఉన్నారా? మిమ్మల్ని లేవనెత్తాలంటే యేసయ్య లేవనెత్తాడండి. అంత గొప్ప దేవుడిని మనం ఎదురు పెట్టుకొని ఆయన స్తుతించే బిడ్డలుగా ఉందామండి. ఆయన రాజ్యానికి చేరే వారంగా ఉందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.